అర్జున్ ఎందుకు అరెస్ట్ చేసిరు ఏంది అని చూద్దాం. ఇక్కడ ఆ ఇద్దరు బెడ్రూమ్లోనే అరెస్ట్, ఇదేదో వాడుతున్నది. ఎవరెవరు? రేవంత్ రెడ్డి అట్ ది సేమ్ టైం అల్లు అర్జున్ ఇద్దరు కూడా బెడ్రూమ్లో అరెస్ట్ అయిపోయారని చెప్పి ఆర్జీబీ ఒక ట్వీట్ చేసుకొచ్చిందట. సో దానికి ముందు అల్లు అర్జున్ అరెస్ట్ గల కారణం ఏంటిది? రైట్, ఒకసారి చెప్తాను మీకు నేను. అక్కడ అయిపోయిన టాపిక్. కాకపోతే అనేక అనుమానాలు, ఏం జరిగింది, ఏంది, ఎట్లా, ఏం తప్పు, ఎవరు ఒప్పు అనేది చాలా చర్చలు జరుగుతున్నాయి. డిసెంబర్ 4 డిసెంబర్ 5 తారీఖు సినిమా రిలీజు. 4th రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ దగ్గర అల్లు అర్జున్ ఒక ప్రీమియర్ షో చూసేందుకు వచ్చిండు. మరి చూసేటాయన డైరెక్ట్గా అటువంటి సెలబ్రిటీయే కదా, మరి ప్రొసెషన్ తీయొద్దా? ఆయన లోపలే కార్లో ఉండి సీదా థియేటర్ దగ్గర కారు పట్టుకొచ్చుకొని ఆయన సినిమా చూసిపోతే ఏం ప్రాబ్లం లేదు. ఆయన వచ్చి రాగానే ఎక్కడి నుంచో మొత్తం ఈయన ప్రజాసేవ చేసి, లేకపోతే ఇంకా సరే ఇక్కడ ఆయన చేసేది సినిమాలే, నటుడే, ఒక అవార్డు తీసుకురావచ్చు, నేషనల్ అవార్డు గ్రహీత అయితే కావచ్చు. చాలామంది జబ్బలు దరుచుకొని సినిమా వాళ్ళంతా కూడా జబ్బలు దరుచుకొని ఏమో ఆయన అరెస్ట్ చేయగానే బాగా తప్పు అయిపోయింది, ఒప్పు అయిపోయింది అని మాట్లాడుతుంది. ఎస్, ఇప్పుడు నేను అడుగుతున్నాం మేము క్వశ్చన్స్ అన్ని కూడా. అల్లు అర్జున్ బయటకు వచ్చి ఆయన హాయ్ చెప్పడం, బాయ్ చెప్పడం, దాంట్లో కూడా తప్పేం లేదంటున్నారు. ఎందుకు తప్పులేదు? ఆయన ఒక సెలబ్రిటీ, సినిమాల్లో కత్తులు దూసుడు, గుర్రాలు ఎక్కుడు అన్నీ వేసేసరికి బయట జనం ఏమనుకుంటారంటే, కొంతమంది చూసేటువంటి అమాయకపు జనము బయట నిజ జీవితంలో కూడా అట్లే ఉంటుంది అనుకుంటారు. రాత్రి ఆయన సీఎంను కొనుడు, ఆ సినిమాలు అదే ఉంటుంది కదా, సీఎంను కొనుడు, ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఆయనే శాసించి ఉంటుంది కదా, అది చూసి నిజం కొంతమంది అమాయక జనం కానీ లేకపోతే చూసేటువంటి ఆ మైండ్లో ఉండే వాళ్ళంతా కూడా నిజమే అనుకుని నమ్ముతారు. కాబట్టి అప్పుడప్పుడు ఆయనకు కలవాలని చూడాలని ఆ ఉత్సాహం కనిపిస్తారు. సో ఆ ఉత్సాహంలో ఏమైపోయింది, ఇక్కడ అల్లు అర్జున్ బయటకు వచ్చి హాయ్ చెప్పంగానే ఒక్కసారి జనం ఎక్కడుందో అంతా గుంపు కూడిరు. అక్కడ సినిమా చూసేవాళ్ళే కాదు, బయట నుంచి వచ్చే వాళ్ళు అధికంగా వచ్చారు. పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒక మహిళ మరణించింది. ఆ తర్వాత ఒక బాబు ఇప్పటికి కూడా ఇంకా కోమాలో ఉన్నాడు, ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉన్నదట. సో ఇవన్నీ పక్కన పెడదాం మనం. ఇదంతా జరిగిన ఘటన అందరికీ తెలిసిందే. ఆ మహిళ మరణించడం, ఆ బాబు కోమాలో పోవడం నడుస్తూనే ఉన్నది. 4వ తేదీన ఈ ఘటన జరిగితే 4th డిసెంబర్ రోజు ఈ ఘటన జరిగితే, ఈరోజు డేట్ ఎంత? ఎన్ని రోజులు అవుతుంది? 12 రోజులు అవుతుందండి ఆ అబ్బాయి హాస్పిటల్లో ఉండి. ఏ ఒక్కడన్నా సినిమా వాడు, నేను అడుగుతున్నా, ఏ ఒక్కడన్నా సినిమా వాడు పోయి పరామర్శించిండా? 12 రోజులు అవుతుంది. నువ్వేమంటున్నావు? 25 లక్షల రూపాయలు ఇస్తున్నా కుటుంబానికి అంటున్నావు. 25 లక్షల రూపాయలు కుటుంబానికి ఇస్తే, 25 లక్షల రూపాయలు కుటుంబానికి ఇస్తే ఆ తల్లి మరణాన్ని వాళ్ళు మర్చిపోతారా? అంటే ప్రాణానికి లెక్క కడుతున్నావు నువ్వు? ఓ ప్రాణానికి లెక్క కడుతున్నావా? ఇక్కడ ప్రభుత్వాలు తప్పనంటారు. మీరు చూడండి, ప్రతి దానికి ఒక మనిషి మరణించిందనంటే ప్రతి మనిషికి దాని యొక్క మరణం వెనుక ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. ఆత్మహత్య చేసుకున్నాడు అనుకుంటే బాధ ఉన్నదనో, లేదంటే పాయిజన్ తీసుకొని చనిపోయింది ఇంకేదో ఉన్నదని, ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. ఇక్కడ మీరు చెప్పండి, రేవతి మరణానికి కారణం ఏంటిది? ఎవరు బాధితులు? ఈ రేవతి మరణానికి కారణం ఏంటిది? దీనికి తప్పు చేసిన ఎవరు? బాధితులు ఎవరు? లేదా నిందితులు ఎవరు? ఎవరిది ఇక్కడ ఈ మరణానికి బాధ్యత వహిస్తారు? ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తాను, పోలీసులు ఏం తప్పు చేయలే, పోలీసులు బరాబరే అంటున్నారు. అల్లు అర్జున్ తప్పేం లేదు, అన్ఫార్చునేట్ అంటున్నాడు. మరి రేవతి ఎట్లా చనిపోయింది? ఎవరి కారణంగా చనిపోయింది రేవతి? రేవతి మరణానికి గల కారణం ఏంటిది? ఆ శ్రీతేజన్ అబ్బాయి హాస్పిటల్ పడడానికి గల కారణం ఏంటిది? 12 రోజులు అవుతుందండి ఆ అబ్బాయి హాస్పిటల్ పడుకొని, నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ పడుకొని 12 రోజులు అవుతుంది. తల్లి కోసం ఎదురు చూసే ఒక పాప ఇంటి దగ్గర ఉన్నది. భార్యని కోల్పోయింది ఒక భర్త, 2 పిల్లలు ఉన్నారు. ఎలా పోషించాలి? వాళ్ళ బతుకు జీవనం ఏంటిది? ఇక్కడ 25 లక్షల రూపాయలు ఇస్తే అన్నిటికీ సార్థకం. ఇక్కడ ఎందుకంటున్నా అంటే, అక్కడ భర్త కూడా ఒక సందర్భంలో కొన్ని మీడియాలో చూసిన నేను మాట్లాడుతున్న సందర్భంలో, సరే నేను కేసు విత్డ్రా చేసుకుంటా అంటున్నాడు. ఆయన మంచితనమా గొప్పతనమా, లేకుంటే నేను ఫ్యామిలీతో పోయినా కాబట్టి నాది కూడా ఒకంత అందరం కలిసి వెళ్ళడం ఆ సమయంలో కరెక్ట్ కాదని భావించిండా? ఏదేమైనా అది పక్కన పెడదాం. 25 లక్షల రూపాయలతోనే ఒక తల్లిని కొనగలుగుతావా నువ్వు? 2 పిల్లల తల్లిని 25 లక్షల రూపాయలు పెట్టి ఆ ప్రాణాన్ని తీసేసి ఆ విలువ కట్టగలుగుతావా? ఇక ఈ 12 రోజులలో ఏ ఒక్క సినిమా కూడా పోయిందా? ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టి మరి పోతున్నారు కదా, ఎవరొక్కరన్నా పోయిర్రా? ఒక్కరన్నా కనీసం
కనీసం పరామర్శించి రారికి వెళ్ళి 25 లక్షల రూపాయలు ఇచ్చినాం, ఆర్థిక సహాయం చేస్తున్నాం, సహాయంగా ఉంటామంటే అయిపోతుందా? ఇక ఇంకొకటి, వచ్చి రాగానే పిల్లలు అట్లా ఉరికొచ్చి తండ్రి మీద ఎక్కిరు, అరెస్ట్ అయి బయటికి రాని విడుదల బయటికి రాగానే వాళ్ళ కూతురు వాళ్ళ బాబు నీలాంటి మీ బాబు లాంటి బాబే కదా శ్రీతేజ్ కూడా. ఈయనంటే కొంచెం ధనికుడు కాబట్టి ఉన్న సంపద సంపాదించడం, ఇలాంటి ఒక పుష్ప లాంటి తండ్రి, అల్లు అరవింద్ లాంటి ఒక తాత, చంద్రశేఖర్ రెడ్డి లాంటి ఇంకో తాత ఉన్నారు కాబట్టి మీరు మంచిగా రిచ్గా ఉండగలుగుతున్నారు, మీ కొడుకు బాగానే ఉన్నాడు. పాపం శ్రీతేజ్ పరిస్థితి ఏమైపోవాలి? ఒక బీద కుటుంబానైనా మీ యొక్క అక్కసు, మీ కోపం మీదంతా కూడా ఆ బీద కుటుంబానైనా ఇంకా తేలికపడక తీసిపారేసే అంశం. ఒక రాత్రి తండ్రి కనబడకపోతేనే ఇంత ప్రేమ ఆప్యాయత ఎమోషన్ కనబడుతుంది. ఒక రాత్రికే ఏమైపోయింది? ఒక రాత్రికే ఇంత హై డ్రామా, ఇంత హైరానా. ఒక భార్య ఉరికొచ్చి అతుకునుడు, భర్త పిల్లలు ఉరికొచ్చి ఎక్కడము ఏడవడము, దిష్టి తీయడం ఎంత జరుగుతుందో ఒక రాత్రికే. మరి పాప మా పిల్లలు 12 రోజుల నుంచి కునుకు లేదు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే, నేను ఈ మాట మాట్లాడడం తప్పేమో, కాకపోతే ఈ సిచ్యువేషన్ అర్థం కావాలంటే ఆ మాట యూజ్ చేయాల్సిందే. బ్రతికున్న శవం లాగుండిపోయింది అక్కడ. ఆయన కోమాలకు వెళ్ళిపోయి ఆయన ఇంటికి వస్తాడా రాడా, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, ఇంకా విషమిస్తుందట ఆరోగ్య పరిస్థితి. చాలా సీరియస్ ఫీవర్తోని ఇబ్బంది పడుతుంది. 12 రోజుల నుంచి ఆ కుటుంబం ఎంత రోధిస్తోంది, ఎంత బాధపడుతోంది. ఒకవైపు భార్య మరణం, మరోవైపు కొడుకు ఆసుపత్రి బెడ్ పైన. కూతురు పరిస్థితి చూస్తే అట్లా ఉన్నది. తల్లి ఊరికి పోయినని చెప్తున్నది కూతురు. కనీసం తల్లి మరణం గురించి కూడా ఆ కుటుంబానికి తెలియదే. తల్లి మరణించదన్న విషయాన్ని కూడా ఆ పిల్లకి అర్థం కావడం లేదే. అటువంటి కుటుంబము, చిన్న పిల్లలు. ఏ ఒక్క సినిమా ఓడన్నా, నేను అడుగుతున్న సినిమా ఓడనే వాడుతున్నా, ఏ ఒక్క సినిమా ఓడన పోయి పరామర్శించిండా? ఇప్పుడు నాకు ఏదో పదవిచ్చిరిగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని నువ్వు పోయినావా దిల్ రాజు? నువ్వు పొద్దంతా ఇప్పుడు అనిపిస్తుంది నాకు, మొన్న దిల్ రాజుకి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే ఈయన పోయి బన్నీ సపోర్ట్ చేసి అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత విడుదల కోసం ప్రయత్నం చేసిండు. ఇది కాంగ్రెస్ పార్టీకి గట్టిగా అయింది, మంచిగానే అయింది కాంగ్రెస్ పార్టీకి. కట్ చేస్తే ఎవరు ఇంకొక ఆమె కల్పన, ఏదో సింగర్ కల్పన అని, ఆమెకి మొన్న ఇక్కడ ఉత్సవాలు చేసి చూసినాం, తెలంగాణ ప్రజా విజయోత్సవాలు అని చెప్పి. ఆ విజయోత్సవాల్లో మొదటి రోజు హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో, హైదరాబాద్ జరిగినటువంటి ఈవెంట్స్లో మొదటి రోజు హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో ఈ కల్పన అనే ఆవిడ దిల్ రాజు గట్టిగానే జాడిచ్చి కొట్టిండు. కట్ చేస్తే కల్పన అనే సింగర్ను పిలిచి లక్షల రూపాయలు ఇచ్చి ఆమెతో పాటలు పాడించి ఆమెకు సన్మానం చేసి పంపించి రెడ్డికి. ఆమె గట్టిగానే ఇచ్చుకున్నది. అల్లు అర్జున్ అరెస్ట్కి రేవంత్ రెడ్డి కారణం అని చెప్పి. ఎట్లా రేవంత్ రెడ్డి ఎట్లా కారణం అవుతాడు? రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డికి ఏమైనా లబ్ధి జరుగుతుందా? ఆయన ఏంది? ఆయన వ్యవస్థనా? ఆయన ఒక మనిషి మాత్రమే కదా. అంత ఉరుకులాట ఎందుకు? అలా తప్పు జరిగింది. పోలీసులకు ప్రియార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినామని సంజయ్ థియేటర్ చెప్తోంది. ప్రియార్ ఇన్ఫర్మేషన్కి మీకు అప్రూవల్ వచ్చిందా? మీకు అప్రూవల్ లెటర్ వచ్చిందా? ప్రతిదాని మనకు దరఖాస్తు పెట్టుకుంటాం. దరఖాస్తు పెట్టుకున్నాం కదా, దానికి అప్రూవల్ వస్తేనే కదా దానికి సంబంధించి మనం ముందుకు వెళ్ళాల్సింది. నీకు ప్రియార్ అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు నీకు దానికి అప్రూవల్ రానప్పుడు ఎట్లా చేస్తారు? ఇంకా పైపెచ్చు పోలీసులు నిర్లక్ష్యం చాలా ఉన్నది అక్కడ అని చెప్పి అడ్వకేట్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఆయన పోలీసులు కూడా అల్లు అర్జున్ చూసేందుకు ఉరుకులాడిపోయి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసారు, కింద ఆ ఇన్సిడెంట్ జరిగిందని అంటున్నారు. మరి ఫస్ట్ ఫ్లోర్కి పోలీసులు ఉరుకులాడుకుంటూ వస్తే ఆ పిల్లని, ఆ బాబు శ్రీతేజ్ని బయటికి తీసుకొచ్చి పక్కకి తీసుకొచ్చి ఆ హ్యాండ్స్ రబ్ చేసింది, అవన్నీ విజువల్స్ మీరు చూడలేరా? వాళ్ళు పోలీసులు కాదా? ఒక రోజు అరెస్ట్ అయ్యి ఒక రోజు రాత్రి ఇంకా అరెస్ట్ అంటే పూర్తిగా జైలు ఉంచాలి. ఆయన తీసుకుపోయి రాచమర్యాదలో చేసినట్టు లోపల జైల్లో కూడా పెద్దగా ఏమి ఇబ్బంది పెట్టలేట. ఆయన్ని సపరేట్ రూమ్లో కూర్చోబెట్టిరంట ఆయన్ని రాత్రంతా. ఆయన కావాల్సిన సకల మర్యాదలని చేసినట్టు పోలీసులు కూడా. ఒకరోజు రాత్రికే ఇంత కుటుంబం మొత్తం ఆగమైపోయి వాళ్ళు వీళ్ళు మెగాస్టారు, పవర్ స్టారు, లేకపోతే అదేంది రౌడీ స్టారు, ఆ స్టార్ ఈ స్టార్ అంతా కలిసిరే. ఇక్కడ 12 రోజుల నుంచో బాబు ఆసుపత్రి బెడ్పై ఉంటే ఎవరు స్పందించలేదండి. ఇక వీళ్ళని ఉద్దేశించి రాజకీయ పార్టీ నేతలు కేటీఆర్ ఒక దళిత కుటుంబానికి సంబంధించినటువంటి సాయన్న చనిపోతే 2 సార్లు ఎమ్మెల్యే, వాళ్ళ తండ్రితో సమకాలీకుడు టీడీపీ పార్టీ నుంచి కూడా. ఆయన చనిపోతే అధికారికంగా లాంఛనాలు చేయించలేకపోయిండు ఆయన అని మాట్లాడుతున్నాడు. ఇక
ఆయన భేద మధ్యతరగతి గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడే నీకు అర్థమైపోయాను నువ్వు కథ ఏంది, నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు అనేది. అదే కృష్ణ హరికృష్ణలు చనిపోతే, ఎస్ సినిమాకి సంబంధించిన కృష్ణ హరికృష్ణలు చనిపోతే వాళ్లకు తెలంగాణ సమాజానికి కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి కానీ ప్రజాప్రతినిధులుగా ఏ రకంగా పని లేదు. వాళ్ళు సినిమాలు తీసుకున్నారు, సినిమాలు నటించారు, తర్వాత పాపం కాలం చేసిర్రు. వాళ్ళకి అధికారిక లాంఛనాలతోని నువ్వు చేపించినావు. కానీ ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి సాయానికి మాత్రం సహాయం చేయలేకపోయినావు. ఈరోజు హరీష్ రావు ఇక్కడ చూడండి గద్దరన్న గురించి మాట్లాడుతున్నాడు. గద్దరన్న గురించి మాట్లాడే నైతిక హక్కు నీకున్నదా? గద్దరన్నను ప్రగతి భవన్ ముందు తీసుకుపోయి ప్రగతి భవన్ ముందు 3 గంటలు కూర్చోబెట్టి ఎండల కారటెండల 3 గంటలు కూర్చోబెట్టి మిట్ట మధ్యాహ్నం 3 గంటలు కూర్చోబెట్టి ఆయనని అక్కడి నుంచి పంపించిరే. కనీసం ఆయన వచ్చినట్టు కూడా గమనించలేకుండా లోపలికి తీసుకుపోలేదు. మీరు మాట్లాడేది ఆ రోజు అర్థమైపోయింది మీరు గద్దరన్న పక్షంగా ఉన్నారా లేకపోతే దిల్ రాజు పక్షాన ఉన్నారా అనేది. మీరు ఎవరి పక్షం ఎక్కడ అయిందని ఆ రోజు అర్థమైపోయింది. మళ్ళీ ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళ గురించి చెప్పాలంటే. సినిమా వాళ్ళకి సమంతకు తెలంగాణకి ఏం సంబంధం అండి? సమంతకి తెలంగాణకి ఏం సంబంధం? సమంత తీసుకుపోయి టెక్స్టైల్ ఏమంటారు చేనేతానికి బ్రాండ్ అంబాసిడర్ చేస్తారు. సానియా మిర్జాని పట్టుకొచ్చి ఇక్కడ తెలంగాణకి బ్రాండ్ అంబాసిడర్ చేస్తారు. తెలంగాణ చేనేతకు ఏమో చేనేత అసలు తెలియనటువంటి సమంతని తీసుకొచ్చి చేనేత బ్రాండ్ అంబాసిడరు, సానియా మిర్జాని తీసుకొచ్చేమో తెలంగాణ బ్రాండ్ అంబాసిడరు. ఇదేనా మీరు చేసింది? మీరు చేసిన పని ఏంటంటే ఒక గిరి మీరు చేసిన నిర్వాకం. ఇక బండి సంజయ్ అయితే ఏకంగా అల్లు అర్జున్ సైనికుడితో పోలుస్తున్నాడు. సైనికుడు లాంటి వాడు ఒక మహనీయుడు అని చెప్పి పోలుస్తున్నాడు ఆయన. ఎందుకు? మీ దగ్గర అయినా మీ చుట్టపైననా లేకపోతే మీ కులపైననా? నీకు అంత ప్రేమ ఎందుకు వస్తుంది ఒకసారి? మరి నీకు ఈ ప్రేమ ఆ పిల్లగాడు చచ్చిపోయిన రోజు నువ్వు అసలు ఎట్లా మంత్రి, నీకు అసలు మంత్రి పదవి ఎట్లిచ్చి నాకు అర్థమైతే బండి సంజయ్ అన్న. నువ్వు బీసీ బిడ్డ అయితే కావచ్చు, అంటే గౌరవం ఉన్నది వ్యక్తిగతంగా, అసలు నీ నిర్ణయాలు ఏందో అర్థమైతే లేవు. అక్కడ 12 రోజుల నుంచి ఒక బాబు చనిపోయాడు. మరి ఆ బాబుకు ఏం సహాయం చేస్తావు? వచ్చి లేకుండా బాబు ఇబ్బందికి కారణమైంది, ఆ మహిళ యొక్క మరణానికి కారణమైందో తెలుసు నువ్వునన్నా. ఆయనను అల్లు అర్జున్ సైనికుడు లెక్క పోలుస్తున్నాడు. ఎందుకు సైనికుడు? ఆ సినిమాలో తగ్గేదేలే, లేకపోతే పోరాలకు గంజాయిలు, లేకపోతే ఇర్రచందనం స్మగ్లింగ్ చేయమని చెప్పినందుక. ఎందుకు? నేను సినిమాను తప్పుపట్టలేదు, సినిమాలు నటన తప్పుపట్టలేదు, ఏం తప్పుపట్టలేదు. కానీ నువ్వు ఏదైతే పోలిక ఉన్నదో సైనికుడు లెక్క పోలుస్తున్నావని, ఎందుకు? ఏం చేసినా సైనికుడు లెక్క పోలుస్తున్నావు ఆయనని. ఇప్పుడు బాగా బీఆర్ఎస్ పార్టీ బాగా ప్రేమలకపోస్తోంది అల్లు అర్జున్ మీద. గతంలో ఒక ర్యాపిడో యాడ్ చేసిండు అల్లు అర్జున్, ఆర్టీసీని కించపరిచే విధంగా అని చెప్పి చేసిండు. సో దాంట్లో నోటీసులు పంపించి వివరణ ఇవ్వాలని చెప్పి అప్పుడు పొట్టు తిట్టిండే బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కేటీఆర్ తిట్టిండు, సాయి చంద్ తిట్టిండు, పాపం ఎక్కడున్నాడో కానీ ఏ స్వర్గంలో ఉన్నాడు కానీ ఆయన కూడా తిట్టిండు, ఇష్టం ఉన్నట్టుగా తిట్టిర్రు. అరే వీడోడు ఎవరు పడతావు అని అవలగాలను తీసుకొచ్చి తగ్గేదిలేని డైలాగులు పెట్టితే ఇదే పొరగాలకు అలవాటు అవుతుందని చెప్పి పొట్టు తిట్టిరు అల్లు అర్జున్ని. ఈరోజు ప్రేమ ఉలకపోతున్నారు. ఈ ప్రేమంతా కాస్త అల్లు అర్జున్ ఉలకవేయడం కాదు, పాపం పిచ్చోళ్ళు అల్లు అర్జున్ ఆర్మీ ఫ్యాన్స్ కూడా. ఇదంతా మీ మీద ప్రేమ కోసం కాదు, వాళ్ళ అవసరం కోసం. ఏమని కాంగ్రెస్ పార్టీ చేయించిందని చెప్తే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ మీద మీరంతా అటాక్ డైవర్షన్ చేసి వీళ్ళ రాజకీయత్వం ఎదగడం కోసం మాత్రమే. అల్లు అర్జున్ మీద ప్రేమ ఏం లేదు వీళ్ళకు కూడా. ఓ ఉరుకుతుర్రు వాళ్ళ ఇంటికి క్యూ కట్టి గంట నిమిషానికి ఒకటి పోతున్నాడు. నాగ చైతన్య ఉరుకుతాడు, లేకుంటే రానేలు అందరు. మరి ఎందుకు పోలే? ఇక్కడ నిమ్స్ హాస్పిటల్ దగ్గర లేదు మీకు? నిమ్స్ హాస్పిటల్ పోతే మీకు ఏమన్నా కాళ్ళు లేవా, చేతులు లేవా నిమ్స్ హాస్పిటల్ పోవడానికి? ఒక సినిమా యాక్టర్ పోతే ఇంతమంది కలిసి మీరు అక్కడికి పోయి ఆయనకు ఏమో జరిగిపోయింది. ఏమైంది? ఆయన ఏడికి పోయింది? ఆయన ఏమన్నా ఉద్యమాలు చేసిపోయిందా? జైలుకు ఏమన్నా ఆయనకి ఏమన్నా ఏమంటారు ప్రజలకు పోయి ప్రజల గురించి మాట్లాడి సమస్య గురించి మాట్లాడితే జైలు వేసి ఎందుకు వేసిర్రు? వద్దు అన్నా కూడా అక్కడికి పోయి ఒక మరణానికి కారణమైంది కదా అని చెప్పి తీసుకుపోయి జైలు ఎత్తే ఆడికి బెయిల్ వచ్చింది. చట్టం చనపంచాన్ని చేసుకుపోయి న్యాయ వ్యవస్థలో కూడా తనకి ఏం న్యాయం దొరకాలో దొరికింది. దీన్ని ఎవరు తప్పు పట్టట్లేదు. మీకు బెయిల్ రావడం విషయం కూడా న్యాయస్థానం ఎవరు తప్పు పట్టట్లేదు. కానీ ఏమో ఒరిగిపోయినట్టు క్యూ కట్టిపోతున్నారు కదా. మంచి కాంగ్రెస్ పార్టీ కూడా కావాలి గట్టిగా. ఇట్లనే దిల్ రాజు అంటాడు ఎవడో తెలియదు, వాళ్ళు పట్టుకొచ్చి ఉత్తర తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చేశారు. వాడు ఏమిటికి అక్కడికి వచ్చాడు? తెలంగాణకి, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి, తెలంగాణ కళాకారులకు ఏమిటికి అక్కడికి వచ్చినాడు ఆయన పట్టుకొచ్చి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేస్తే గట్టిగా కాంగ్రెస్ పార్టీని జాడిచ్చి తన్ని అల్లు అర్జున్ సపోర్ట్ చేసుకుంటూ వచ్చిండు. మళ్ళీ కల్పన అనే సింగర్ని పట్టుకొచ్చి హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో మొదటి రోజు పాటలు పాడి ఆమెకు లక్షల రూపాయలు కట్టబెట్టి పాటలు పాడినందుకు సన్మానం చేస్తే ఆమె గట్టిని జాడిచ్చి తన్ని ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డే కారణం అని చెప్పింది. మంచి కాంగ్రెస్ పార్టీకి ఇట్లనే కావాలి, గట్టి జాడిస్తానట్టు అయింది 2 విషయాలలో. గిసోడు దొంగలం పక్కన పెట్టుకొని ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో ఎవరికి సపోర్ట్ చేయట్లేదు ఏందని విషయం గమనించకుండా వీళ్ళకి అసలు ఏమైనా ప్రజలంటే నమ్మకం. దిల్ రాజు ఏంటి అని ప్రజలకు ఏం చేసిండు ఆయన?
ఆ ప్రకాష్ రాజ్ ఉదాహరణ తీసుకొని ప్రకాష్ రాజ్ అని తెలంగాణ రాష్ట్రంలో 6 గ్రామాలను దత్తత తీసుకొని 6 గ్రామాలను ఆయన ముందుకు తీసుకెళ్తున్నాడు. ఎవరికి దగ్గరికి వచ్చినాడు వీడు? నేను అడుగుతున్నా, చేస్తున్నా, నేను గట్టి క్వశ్చన్ చేస్తున్నా. ఇది తెలంగాణ భాషల నేను అగౌరవంగా మాట్లాడు తెలంగాణ భాషలు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను నేను. వీళ్ళంతా తెలంగాణ సమాజానికి ఉపయోగపడేటోళ్ళ? ఒక్కసారి ఇంత హైడ్రామా, రోజంతా క్యూ కడుతూనే ఉన్నారు వాళ్ళ ఇంటికి. ఎందుకు? నిమ్స్ హాస్పిటల్ పోయేదని దారి దొరకలేదా, లేకపోతే వీళ్ళ కాలు చేతులు లేవా పోవడానికి? 12 రోజుల నుంచి అబ్బాయి అక్కడ ఇబ్బంది పడుతున్నాడు. ఒకసారి చూడండి బెడ్ మీద ఎట్లున్నాడో. ఇదిగో అసలు ఆరోగ్యంగా బయటికి వస్తాడా రాడా ఏం అర్థమైతలే అనే పరిస్థితులు. అలా తూ అని ఉంచుతురు చూసే జనం మీ మీద, మీరు చేసే పనికి తూ అని ఉంచుతురు సినిమా వాళ్ళ మీద. అరే ఇంతమంది ఆయనకు సపోర్ట్ ఇస్తున్నారు, కనీసం ఒక్కరైనా పోయి కుటుంబాన్ని ఎందుకు చూడలేకపోతున్నారు? చూసే ఫ్యాన్స్ కూడా చెప్తున్నాను, అరే ఏ ఫ్యాన్స్ అయినా, ఆ ఫ్యాన్స్ అయినా, ఈ ఫ్యాన్స్ అయినా, ఎవరి ఫ్యాన్స్ అయినా, రేపటి రోజున ఇక్కడ మీరున్న ఇదే పరిస్థితి. ఏ మొరగలు మీకు మీ ప్రాణానికి లెక్క కడతారు. 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఈ ప్రాణాన్ని లెక్క కడతారు, కానీ కనీసం మీ కుటుంబాన్ని పట్టించుకుంటూనే లేడు. అందుకే బట్టలు చింపుకోకూరు, ఎక్కువగా ఎంత ఉండాలో అంతే ఉండుర్రి. అది రాజకీయ నాయకుల ఫ్యాన్స్ అయినా లేకుంటే ఇంకెవరు అభిమానులు అంటే అభిమానం మాత్రమే. మీ అభిమానాన్ని లెక్క కడతారు అక్కడ పైసలు. బాగా బట్టలు చింపుకొని పోకండి. ఇంకా ఇక్కడ ఏమున్నది, ఆ సినిమా ప్రముఖులందరినీ కూడా టార్గెట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. రైట్, రేవంత్ రెడ్డి అంటే సినిమా ప్రముఖులు టార్గెట్ చేస్తున్నాడు. ఏమని? ఎన్కన్వెన్షన్ పేరు చెప్పి ఇష్టం ఉన్నట్టుగా నువ్వు కబ్జా చేసుకోకూడక, కబ్జా చేసుకొని నాగార్జున నువ్వు ఇష్టం ఉన్నట్టుగా పైసలు సంపాదించి దాని వెనక అంటే ఇది కూలగొడితే సినిమా వాళ్ళని టార్గెట్ చేసినట్ట. సినిమా వాళ్ళని టార్గెట్ చేసినట్ట, అక్రమాన్ని కూలగొడితే. ఎన్కన్వెన్షన్ని ఈ ఇక్కడ తమ్మిడికుంట చెరువును కబ్జా చేసి నువ్వు కన్వెన్షన్ కట్టుకొని దాని నుంచి పైసలు రోజుకు 1 కోటి రూపాయలు సంపాదించి నువ్వు బాగా ప్రజల సొమ్ము తిను మంచిగా అని చెప్పానంటే ఇక్కడ హైడ్రా తీసుకొచ్చి ఎన్కన్వెన్షన్ కూలగొడితే టార్గెట్ చేసినట్ట. నెక్స్ట్ దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ అట. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి అప్పుడే పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కొంత తెలంగాణ రాష్ట్రంలో హై టెన్షన్ వాతావరణం ఉంది, అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి, ఏమో జరుగుతుంది. వాళ్ళకి ఈవెంట్ పెట్టుకున్నారు. ఎక్కడ? అదే హోటల్, అది ఏదో హోటల్లో ఈవెంట్ పెట్టుకున్నారు, దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్. పార్క్ హయాత్ కాదు, అక్కడ ఈవెంట్ పెట్టుకుంటే ఆ ఈవెంట్ కాడ 5,000 మందికి ఎడ కూర్చోనికే జాగున్నదట, సంథింగ్ ఏదో, అంతే, అంతకుమించి లేదు. ఇక 5-10,000 మంది. ఆడికి వచ్చిందంత 50 నుంచి 1,00,000 మంది. మరి జనం అంతా ఎడబోతారు. హోటల్ మొత్తం తుక్కు అయిపోయింది. హోటల్ గ్లాసు బలగొట్టేసారు, హోటల్ గేటు బలగొట్టేసారు, ఆగమాగం చేసారు. ఈవెంట్ రద్దు అయిపోయింది. దీనికి రేవంత్ రెడ్డికి సంబంధం ఉన్నదా? ఇక అల్లు అర్జున్ కథ ఇప్పటికే చెప్పుకున్నాం మనం. డైరెక్ట్గా ఆయన అక్కడికి పోయి సెక్యూరిటీ సిబ్బంది కరెక్ట్గా లేకపోవడం, ఆయన ఆ టైంలో రావడం, సరైనటువంటి పోలీస్ అప్రూవల్స్ లేకపోవడం. ఎస్, వీళ్ళు రిక్వెస్ట్ పెట్టుకున్నారు సంధ్యా థియేటర్ వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుంటే మీకు అప్రూవల్ వచ్చిందా? అప్రూవల్ వస్తే కదా మీరు దానికి సంబంధించి కండక్ట్ చేసుకోవాల్సింది, కానీ మీకు అప్రూవల్ ఇవ్వలే కదా. అయినా కూడా పోలీసు అక్కడ డిప్లాయ్ అయి ఉన్నారు, చాలా పెద్ద ఎత్తున గుమిగూడుతున్నారని చెప్పి. సో ఇక్కడ ఈయన అరెస్ట్ అయితే రాజకీయ కుట్ర కొనమాట. ఇక్కడ అల్లు అర్జున్ టార్గెట్ చేస్తే రేవంత్ రెడ్డి కొరిగేది ఏమున్నది? రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కొరిగేది ఏమున్నది? తెలంగాణ రాష్ట్రానికి కొరిగేది ఏమున్నది? ఉపాధి అవకాశాలు పెరుగుతాయా? తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు పెరుగుతాయా? ఇవన్నీ కావాలని వాళ్ళ చుట్టూ కొన్ని మీడియాలు ఉంటాయి, ఏమని వీళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటాయి. అల్లు అర్జున్కి సంబంధించి లేకుంటే ఇక్కడ దేవరకు సంబంధించి ఎవరైనా కూడా, వీళ్ళంతా సినీ ప్రముఖులు కాబట్టి కొంతమంది వీళ్ళకి సర్టెన్గా ఉంటారు. వాళ్ళంతా దుష్ప్రచారం చేయడమే ప్రభుత్వాన్ని ఎక్కిపెట్టడం. ప్రభుత్వాన్ని ఎక్కిపెట్టడం అంటే ప్రజల గురించి ఉద్దేశించి చెప్పడమే. ప్రభుత్వం కానీ ప్రజలు వేరు కాదు. మనం కూడా వన్ ఆఫ్ ది మెంబర్సే కదా. ఇక్కడ ఎవరు? అల్లు అర్జున్ ఎక్కడోడైనా? అల్లు అర్జున్ తెలంగాణలో పుట్టిన బిడ్డనా? ఎన్టీఆర్, నాగార్జున వీళ్ళు తెలంగాణకి ఏమైనా చేసిర్రా? వీళ్ళు ఆస్తులు పెంచుకున్నారు, కానీ తెలంగాణ కరీంనగర్లో ఏమైనా హెల్ప్ చేసిర్రా? ఆదిలాబాద్లో ఏమైనా హెల్ప్ చేసిర్రా? వీళ్ళ సినిమాలు ఆదిలాబాద్లో చూస్తలేరా? కరీంనగర్లో చూస్తలేరా? పాపం దాన్ని వాళ్ళు బీదోళ్ళు, వాళ్ళు ఏదో కొంత చిన్న కళాకారులు అంటే ఏమో అనుకోవచ్చు. మన అల్లు అర్జున్కి 1000 కోట్లు వచ్చినాయట సినిమాకి. పోనీ సిఎస్ఆర్ ఫండ్ కింద ఏమైనా వచ్చిన ఒక నిర్మాణం చేపట్టినా, ఒక బీద స్కూల్ని ఆడుకున్నాడా, స్కూల్ని దత్తత తీసుకున్నాడా, ఒక కాలేజీని దత్తత తీసుకున్నాడా, ఒక గవర్నమెంట్ హాస్టల్ని దత్తత తీసుకున్నాడా, ఒక ఊరిని దత్తత తీసుకున్నాడా? నేను అది కంపల్సరీ చేయాలని నేను చెప్పట్లేదు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ అభిష్టం, దానికి మనం వదిలేద్దాం. కానీ వీళ్ళు ఏదో మేము ప్రజాసేవ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు కదా, అదొకటే ఇబ్బందిగా ఉన్నది. మీరు ప్రజాసేవ ఏం చేయట్లేదు.
ఇంకా మీకే ప్రజలు సేవ చేస్తున్నారు. మిమ్మల్ని ఇంకా పెంచి పోషించి వాళ్ళ భుజాల మీద మోసి మిమ్మల్ని హీరోలను చేసి మీరు సంపాదించుకోండి అయ్యా మీకు ప్రజలకు అని చెప్పి మిమ్మల్ని పెంచి పోషిస్తారు వాళ్ళు. టాలీవుడ్ వర్సెస్ రేవంత్ అని ఒక కథ నడుస్తుంది ఇట్లా. దీని తప్పేమున్నది? అక్రమార్కులు పాల్పడితే కూల్చివేసి తప్పేమున్నది? ఇక్కడ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్లో వాళ్ళు గొడవ వేసుకుంటారు, అదే తప్పేమున్నది? అల్లు అర్జున్కి సంబంధించిన దాని తప్పేమున్నది? ఇక్కడ ఆ పిల్లలు వచ్చి రాగానే తండ్రి మీద ఏ రకంగా దునికి ఆ ప్రేమను గురిపించారో ఈ పిల్లవాడి పరిస్థితి ఏంది మరి? హాస్పిటల్ బెడ్ పైన ఉన్నాడు కదా. అల్లు అయాన్ అంత ఏజే కదా ఈయనది. అల్లు అర్జున్ కొడుకంటే వయసే కదా. మరి ఆ కొడుకేమో తాతలు తండ్రులు మంచి గట్టిగా బందోబస్తున్నారు కాబట్టి అట్లా ఆడి పాడుకోవాలి, ఈయనేమో ఇట్లా అయిపోవాలనా? మీరు చెప్పండి చూసేటువంటి వాళ్ళని. బండి సంజయ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ మీరు అంతా మాట్లాడారు కదా, మీరు చెప్పండి సమాధానం. రేవతి కుటుంబానికి కారణం ఏంటి? దానికి ఎవరిని మనం బాధితులు, ఎవరిని నింతులు చేద్దాం, ఎవరు కారణంగా మనం చూపిద్దాం? మీరు చెప్పండి. పోనీ ఏదో ఊరికేనే కావాలని రచ్చ చేసి ఆగం పెట్టించే ప్రయత్నం అంత ఇదంతా.